కొందువానిపేట గ్రామస్తులకు అండగా లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం అధ్యక్షులు లయన్స్ క్లబ్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొందువానిపేట గ్రామస్తులకు అండగా లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం అండగా ఉంటుంది అని, శ్రీకాకుళం బాధితులకు మా సహాయ సహకారాలు అందిస్తామని లయన్స్ క్లబ్ సెంటర్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ తెలిపారు. అధ్యక్షులు మాట్లాడుతూ వరదల బీభత్సంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా కొందువానిపేట గ్రామాన్ని వాళ్ళు పడుతున్న కష్టాలను పరిశీలించి వరద బాధితులకు చిరు సహాయాన్ని అందించామని, అందులో భాగంగా పళ్ళు, పాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించామని తెలిపారు. అనంతరం మెంటర్ నటుకుల మోహన్, జోన్ పర్సన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవి, డీసీ బడానా దేవభూషణం పరిసర గ్రామస్తులకు వరద బాధితులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు టెక్కం రామ్ గోపాల్, గుత్తు చిన్నారావు, ఉల్లం శివతేజ, పొడుగు చరణ్, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ముందుకు తీసుకెళ్లి ఒక తొందరలో మీకు న్యాయం చేస్తానని చెప్పి మాటిచ్చారు. అనగా మన సంస్థలు, మన డాక్టర్లందరికీ కొంతమంది పేర్లు తెలియదు, ఎంతో సంతోషంగా మా గ్రామ ప్రజలకి సాయం చేస్తానని వాడికి ఎంతో ఆనందంతో నాకు రాత్రి 8 గంటలకి మన చిన్నారావు గారు ఫోన్ చేస్తే చాలా ఆనందం. కొంతమంది ఫోన్ చేశాను, మనకు న్యాయం ఉంది, మన సమస్యలు చేస్తారు, ఉదయం వస్తున్నారు, 7 నుండి 9 వరకు మధ్యలో వస్తారు, మన ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రజలందరూ ఆనందించారు. దానికి నేను నా మనస్ఫూర్తిగా ఆనందిస్తాను, సంతోషిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా వచ్చినందుకు ముందుగా అయితే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రళయం అన్నది ఏ విధంగా వస్తుందో తెలియదు. కొన్ని దగ్గర భూకంపాల రూపంలో, కొన్ని దగ్గర తుఫాన్ రూపంలో రావడం అనేది జరిగింది. గత 10 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కువ వరద తాకిడి గురైన వాళ్ళు అక్కడ విజయవాడ, లంక ప్రాంతాలు అయితే, ఇక్కడ మన శ్రీకాకుళంకి వచ్చేసరికి ఇక్కడ కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న ఈ కొందువానిపేట ఇలాంటి గ్రామాలన్నీ ముంపుకు గురవడం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. మేము ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించి మా లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ ద్వారా ఒక మనం ఒక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మీ అందరూ కూడా కొంత ఒక సాటి మనిషికి సాటిగా మనం ఎందుకంటే అందరం సమాజంలో ఉన్నాం. సమాజం అంటే వ్యక్తుల సమూహం. అలాంటి వ్యక్తులు ఏ వ్యక్తులు కూడా ఇబ్బంది కలిగినా మనం ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి మీకు ఓదార్పుగా మేము వచ్చినట్లు అవుతుంది. ఇక్కడ ఉండే సమస్యలు కూడా మేము తెలుసుకోవడం అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక, అందుకనే డాక్టర్ గారు కూడా వచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆయన దృష్టి కూడా వైద్య సమస్యలు ఏమైనా తీసుకొస్తే ఆయన మీ అందరికి కూడా వైద్యపరంగా కూడా సాయం చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు.